రీసెంట్ డేస్‌లో లాట్స్ ఆఫ్ క్వెషన్స్ లైక్ ఈశ్వర్ ఏఐ వచ్చేసింది. చాట్‌జీపీటీ కోడ్ రాసేస్తుంది. మనకి కర్సర్, ఎమల్జన్, క్లౌడ్ కోడ్, కోడెక్స్ ఇలాంటి యాప్స్ అన్నీ గూడా మనకి యాప్స్ అయితే కంప్లీట్‌గా బిల్డ్ చేసేస్తుంది. ఇలాంటి టూల్స్ యూజ్ చేసుకొని. అండ్ స్టిల్ డీఎస్‌ఏ నేర్చుకోవాలా? అండ్ 2026లో డీఎస్‌ఏ అనేది ఔట్‌డేటెడా కాదా? ఆర్ ఇస్ ఇట్ స్టిల్ రెలెవెంట్ టు లెర్న్ డీఎస్‌ఏ ఇన్ 2026? లేదా ఇంకా మనకి టాప్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవి ఇంకా డీఎస్‌ఏ మీద బిల్డ్ చేస్తుందా? అండ్ ద బిగ్గెస్ట్ క్వెషన్, ఇలాంటి ఏఐ ఎరాలో మనం డిఎస్ఏ అనేది ఒక సర్వైవల్ ఇన్స్టింక్ట్. సో ఇస్ ఇట్ మ్యాండేటరీ టు లెర్న్ డిఎస్ఏ ఫర్ ద సర్వైవల్ అంటే ఇలాంటి క్వశ్చన్స్ అన్నిటికీ కూడా మనం ప్రాక్టికల్ గా ఎలాంటి ఫేక్ మోటివేషన్స్ లేకుండా క్లారిటీ అయితే తెచ్చుకుంటాం. ఫస్ట్లీ, హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు GrapplTech అండ్ దిస్ ఇస్ ఈశ్వర్. సో చాలా మంది డిఎస్ఏ అంటే ఏదో ఒక రాకెట్ సైన్స్ అని చెప్పి ఫీల్ అవుతారు. కొంతమంది లీడ్ కోడ్ చూసి భయపడిపోతారు. అండ్ ఇంకా కొంతమంది అయితే సో ఏఐ వచ్చేసింది బ్రో. సో కోడింగ్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా కోడింగ్ పని లేదు. సో కోడింగ్ జాబ్స్ ఉండవు. అండ్ సాఫ్ట్‌వేర్ జాబ్స్ ఉండవు. లైక్ ఎక్కడ చూసినా కూడా లైక్ మనం టీవీ ఆన్ చేసినా ప్రతి న్యూస్ ఛానెల్‌లో సో ఇంకా సాఫ్ట్‌వేర్ పని అయిపోయింది. ఐటీ పని అయిపోయింది. జాబ్స్ ఇలా బికేస్తున్నారు. అలా బికేస్తున్నారు. సో హ్యూమన్స్‌ని రీప్లేస్ చేసేస్తున్నారు ఏఐ ఏజెంట్స్. ఇలా మనకి వి విల్ బి లిసన్ కంటిన్యూయస్‌గా వింటూనే ఉన్నాం కాబట్టి, సో మన మైండ్‌లో ఏమవుతుందంటే కోడింగ్ వల్ల ఉపయోగం లేదు. అండ్ కోడింగ్ వల్ల ఉపయోగం లేదు అంటే డీఎస్ అనేది అవసరం లేదు అని చెప్పి మనం అనుకుంటాం. బట్ ఇన్ రియాలిటీ సో డీఎస్ఏ ఈస్ నాట్ డయింగ్. యాక్చువల్లీ డీఎస్ఏ వాల్యూ ఇంకా పెరిగిపోయింది బికాస్ ఆఫ్ దిస్ ఏఐ. అండ్ అది ఎలానో మనం చూద్దాం. అండ్ ఇదంతా మనం చూసే ముందు ఫస్ట్ ఒక ప్రిన్సిపల్ అయితే ఉంది. అండ్ ఆ ప్రిన్సిపల్ ఏమీ లేదు. ఇగ్నోర్ ద నాయిస్. ఇగ్నోర్ ద ఏఐ నాయిస్. సో బయట అందరూ చెప్పే మాటలు ఏది కూడా మీరు మైండ్‌లో పెట్టుకోకుండా సో జాబ్స్ లేవు, జాబ్స్ పోతున్నాయి. నో, జాబ్స్ ఉన్నాయి. ఇంకా హైరింగ్ చేస్తున్నారు. అండ్ అవంతా కూడా వాళ్ళు మార్కెటింగ్ గిమిక్స్ అన్నమాట. ఓకే. సో మార్కెటింగ్ కోసం ఈ ఏఐ టూల్స్ అమ్మేవాళ్ళు ఏమని చెప్తారు, ఆబ్వియస్‌గా నా టూల్ తోపు, నా టూల్ తురుము. సో నా టూల్ వాడితే హ్యూమన్స్ మీరు వాడాల్సిన అవసరం లేదు అని చెప్పేసి చెప్తారు. బట్ స్టిల్ దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ అయితే ఎవాల్వ్ అవుతుంది. అండ్ స్టిల్ దే ఆర్ హైరింగ్ పీపుల్. సో అంతగా అమ్మేవాళ్ళు వాళ్ళ ఓన్ ఎంప్లాయీస్ మరి రీప్లేస్ చేసుకోవచ్చు కదా. స్టిల్ వై ఆర్ దే హైరింగ్ పీపుల్? సో జస్ట్ రిమెంబర్ దిస్. ఫస్ట్, ఇగ్నోర్ ద ఏఐ నాయిస్. సో టీవీలలో కానీ ఎక్కడ మనకి ఏఐ జాబ్స్, ఏఐ వల్ల జాబ్స్ అన్ని పోయింది, కోడింగ్ జాబ్స్ లేవు అంటే మాత్రం జస్ట్ ఇగ్నోర్ ద నాయిస్ అంతే. మీరైతే మీరు నేర్చుకుంటూనే ఉండాలి. అండ్ అంతకంటే ముందు వాట్ ఎగ్జాక్ట్ ఇస్ దిస్ డిఎస్ఏ? సో ఫస్ట్ బేసిక్స్ క్లియర్ చేసుకోండి. సో డిఎస్ఏ స్టాండ్స్ ఫర్ డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గోరిథమ్స్. సో సింపుల్ గా చెప్పాలి అంటే మనం ఏదైతే డేటా ఉంటుందో లైక్ మనం యూజ్ చేసే ప్రతి అప్లికేషన్ కూడా ఇట్ రివాల్వ్స్ అరౌండ్ డేటా. వై? బికాస్ డేటా ఈస్ అ న్యూ ఫ్యూయల్ ఓవర్ హియర్. ఓకే. సో డేటా ఈజ్ అ ఫ్యూయల్. అండ్ అలాంటి డేటాని మనం ఎలా స్టోర్ చేస్తాం, ఎలా ఆర్గనైజ్ చేస్తాం, ఎలా ఫాస్ట్‌గా ప్రాసెస్ చేస్తాం, ఇవన్నీ నేర్పించేదే మనకి డిఎస్ఏ. ఇమాజిన్ మీ కిచెన్‌లో సో మీ మామ్ ఏం చేస్తుంటారంటే ఎగ్జాంపుల్ సో సాల్ట్, షుగర్, కాఫీ పౌడర్ ఇవన్నీ కూడా ఎక్కడ పడితే అక్కడ పడేసారనుకుందాం. ఓకే. అండ్ ఇఫ్ యూ వాంట్ టు లైక్ కాఫీ మనం చేద్దాము అనుకున్నప్పుడు ఇవన్నీ మనకు కనిపించకపోతే సో యుల్ బి సెర్చింగ్. యుల్ బి వేస్టింగ్ లాట్స్ ఆఫ్ టైమ్, రైట్? అదే గనుక షెల్ఫ్‌లో క్లియర్‌గా ఆర్గనైజ్ చేసుంటే మీరు డైరెక్ట్‌గా దాన్ని తీసుకోవడం అండ్ డైరెక్ట్‌గా కుక్ చేసాం. జస్ట్ ఒక 5 మినిట్స్‌లో మీరు కాఫీ అయితే పెట్టేస్తారు. ఓకే. యూ విల్ సేవ్ లాట్ ఆఫ్ టైమ్. అండ్ దిస్ ఈస్ వాట్ అంటే ఎవ్రీథింగ్ బికమ్స్ ఫాస్ట్ అన్నమాట. అండ్ ఎగ్జాక్ట్లీ అదే డేటా స్ట్రక్చర్. సో డేటాని ఆర్గనైజ్ చేయడానికి వి యూజ్ సంథింగ్ కాల్డ్ as డేటా స్ట్రక్చర్స్. అండ్ అల్గోరిథమ్స్ అంటే ఏంటి? సి జనరల్‌గా అల్గోరిథం అంటే ఒక స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అన్నమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ స్విగ్గీ డెలివరీ బాయ్ ఎవరైతే ఉన్నారో సో షార్టెస్ట్ రూట్ ఎలా ఫైండ్ ఔట్ చేస్తాడు? ఓకే. సో ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ రికమెండేషన్స్ ఏదైతే ఉంటుందో అది ఎలా ఇస్తుంది? సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదో ఏదో రాండమ్‌గా ఒక రీల్ చూసుంటారు. సో రిలేటెడ్ టు సమ్ ఎక్స్ టాపిక్ అన్నమాట. నెక్స్ట్ వచ్చే రీల్స్ అన్నీ కూడా ఆ టాపిక్ మీద ఉంటది. హౌ ఇస్ దిస్ హ్యాపెనింగ్? బికాస్ ఆఫ్ అల్గోరిథమ్స్. అండ్ గూగుల్ ఫాస్టెస్ట్ సెర్చ్ రిజల్ట్ ఎలా చూపిస్తుంది? Behind all this, we have something called as algorithms. So data structure is nothing but డేటాని అరేంజ్ చేయడం, అల్గోరిథం ఇస్ నథింగ్ బట్ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేయడానికి కావాల్సినటువంటి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. ఓకే. అండ్ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చూసారంటే మీరు ఆల్రెడీ డైలీ లైఫ్‌లో డీఎస్ఏని హెవీగా యూజ్ చేస్తున్నారు.
లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కాంటాక్ట్స్ యాప్ ఓపెన్ చేద్దాం. సో మీరు మీ ఫ్రెండ్ పేరు ఏతో స్టార్ట్ అవుతుంది అనుకుందాం, సపోజ్ అర్జున్ అనుకుందాం. సో ఏ అని టైప్ చేయగానే ఏతో ఉన్నటువంటి కాంటాక్ట్స్ అన్ని కూడా మనకు వచ్చేస్తుంది, అండ్ దట్స్ సెర్చింగ్ అనుకుంటాం. అండ్ మనం గూగుల్ మ్యాప్స్ లేదా బయటకు వెళ్దాం, అండ్ అక్కడ చూసుకున్నారంటే ఫాస్టెస్ట్ రూట్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తుంది, అండ్ దేర్ వర్క్స్ ద గ్రాఫ్ అల్గోరిథమ్స్ అన్నమాట. అండ్ యూట్యూబ్ రికమెండేషన్స్ ఎలా పనిచేస్తుంది, లైక్ మీరు చూసినటువంటి వాచ్ హిస్టరీ ఏదైతే ఉంటుందో దాన్ని అనలైజ్ చేసుకొని మీకు కొత్తగా అయితే రికమెండేషన్స్ అయితే వస్తుంది. అండ్ హౌ ఇస్ దిస్ హ్యాపెనింగ్? బికాస్ ఆఫ్ ద మ్యాజిక్ ఆఫ్ ట్రీస్ కానీ, గ్రాఫ్స్ కానీ, హీప్స్ కానీ, అండ్ మెషిన్ లెర్నింగ్ ఆల్గరిథమ్స్ కానీ, ఇవన్నీ యూస్ చేసుకొని మనకైతే ఆ రికమెండేషన్స్ అనేది వస్తుంది అనమాట. అండ్ మనం ఎక్కువ యూజ్ చేసేటటువంటి అండు అండ్ రీడూ ఫీచర్స్ కానీ, కంట్రోల్ సి ఆప్షన్స్ కానీ, ఆల్ దీస్ యూజెస్ స్టాక్ డేటా స్ట్రక్చర్స్ బిహైండ్ ద సీన్స్. ఫర్ ఎగ్జాంపుల్ వాట్సాప్ మెసేజెస్. సో ఒక క్యూ లాగా ప్రాసెస్ అవుతుంది. సో ఫస్ట్ వచ్చిన మెసేజ్ మనకి ఫస్ట్ డిస్ప్లే అవుతుంది. సో దాట్స్ నథింగ్ బట్ ద క్యూ డేటా స్ట్రక్చర్. సో డిఎస్ అనేది జస్ట్ థియరీ మాత్రమే కాదు. ఓకే, సో ఇప్పుడు ఉన్నటువంటి ఎంటైర్ టెక్ వరల్డ్ కి అదొక బ్యాక్ బోన్ లాంటిది. అండ్ నౌ ద బిగ్గెస్ట్ డౌట్, సో 2026లో డిఎస్ఎన్ స్టార్ట్ చేయొచ్చు ఈశ్వర్ అంటే 100% ఎస్. టు బి హానెస్ట్, 1000% ఎస్. యాక్చువల్లీ దిస్ ఇస్ ద బెస్ట్ టైం. ఎందుకు అంటే ఎర్లియర్ కంపెనీస్ ఓన్లీ కోడింగ్ చూసేవి, బట్ ఇప్పుడు ఏ టూల్స్ వల్ల బేసిక్ కోడింగ్ అంతా కూడా ఆల్మోస్ట్ ఆటోమేట్ అయిపోయింది. ఓకే, సో కంపెనీస్ ఇప్పుడు ఏమడుగుతుంది, కెన్ దిస్ పర్సన్ థింక్ లాజికల్? సో మేము హైర్ చేసేది ముందు 100 మందిని హైర్ చేస్తే ఇప్పుడు మాకు 10 మంది చాలు. ఓకే, అండ్ ఆ 10 మందిలో నువ్వు ఉండాలి అంటే నీకు థింకింగ్ క్యాపబిలిటీ ఉండాలి, లాజికల్ థింకింగ్ ఉండాలి. అండ్ ఇవన్నీ ఎవరు చేస్తారు, ఇవన్నీ ఎవరి వల్ల వస్తుంది అంటే డిఎస్సి. ఓకే, సో ఏఐ కోడ్‌ని జనరేట్ చేస్తుంది. బట్ అది జనరేట్ చేసిన కోడ్ అనేది ఎఫిషియెంట్‌గా ఉందా లేదా? అండ్ బగ్స్‌ని ఆప్టిమైజ్ చేయగలుగుతామా లేదా? సో స్కేలబిలిటీని మనం అండర్‌స్టాండ్ చేసుకోగలుగుతామా లేదా? మెమరీ ఏదైతే యూజ్ చేసిందో దాన్ని రెడ్యూస్ చేయగలుగుతామా లేదా? సో టైమ్ కాంప్లెక్సిటీ ఏదైతే ఉందో దాన్ని మనం ఏమైనా కొంచెం ఇంప్రూవ్ చేయగలుగుతామా? అండ్ ఇవన్నీ ఎవరి వల్ల వస్తుందంటే డిఎస్‌ఏ నాలెడ్జ్ వల్ల మాత్రమే వస్తుంది. ఓకే, సో ఈస్ డిఎస్ఏ నెసెసరీ ఇన్ ఏఐ ఎరా? సో ఏఐ ఉంది కదా అంటే స్టిల్ yes, it is necessary. The straight answer is yes, of course. More than ever. ఎందుకు అంటే సి ఏఐ టూల్స్ అనేది ఇట్ ఇస్ జస్ట్ లైక్ ఎ క్యాలిక్యులేటర్స్. సో క్యాలిక్యులేటర్స్ ఉన్నంత మాత్రాన మనం మ్యాథమెటిక్స్ నేర్చుకోకుండా ఆగలేదు. సో స్టిల్ వీఆర్ లెర్నింగ్ మ్యాథమెటిక్స్ అండ్ వీఆర్ యూజింగ్ క్యాలిక్యులేటర్ యాజ్ అన్ అసిస్టెంట్. ఓకే, ఇన్ ద సేమ్ వే చాట్‌జిపిటి కోడ్ ఇస్తుంది. సో అది కరెక్టా కాదా? ఎఫిషియెంట్‌గా ఉందా లేదా? సో ప్రొడక్షన్ లెవెల్‌లో ఉందా లేదా? స్కేల్ అవుతుందా లేదా? టైమ్ కాంప్లెక్సిటీ ఎలాంటిది? సో అది జనరేట్ చేసిన కోడ్‌కి టైమ్ కాంప్లెక్సిటీ బెటర్‌గా ఉందా లేదా? ఇవన్నీ ఎవాల్యుయేట్ చేయాలంటే వితౌట్ డీఎస్ఏ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. సో ఏఐ జనరేటెడ్ కోడ్‌ని బ్లైండ్‌గా కాపీ పేస్ట్ చేసాము అంటే దట్ ఈస్ డేంజరస్. సో రియల్ ఇంజినియర్స్ అండర్‌స్టాండ్ వై ఎగ్జాక్ట్‌లీ ఎ కోడ్ వర్క్స్, నాట్ జస్ట్ హౌ టు కాపీ. సో అది ఇచ్చిన కోడ్‌ని మనం బ్లైండ్‌గా కాపీ పేస్ట్ చేసాము అంటే దేర్ ఇస్ నో పాయింట్. ఓకే, అదే అది ఇచ్చిన కోడ్‌ని మనం అర్థం చేసుకోగలుగుతున్నాం. ఓకే, కోడ్ చూడగానే బిహైండ్ ద సీన్స్ ఎలా వర్క్ అవుతుంది అనే క్లారిటీ గనుక మనకు ఉంది అంటే దెన్ యూ కెన్ బీ అమాంగ్ దట్ 1% హూ ఆర్ గెట్టింగ్ హైర్డ్. ఓకే, సో ఏ ఒక సొల్యూషన్ ఇచ్చినా కూడా సపోజ్ ఒక సొల్యూషన్ టేక్స్ 1 సెకండ్ అండ్ అనదర్ సొల్యూషన్ టేక్స్ 20 మినిట్స్ అనుకో. బట్ రెండిటికి అవుట్‌పుట్ సేమ్ ఉంటుంది. డిఫరెన్స్ ఏంటి అంటే డీఎస్సీ. అదే మనకి టాప్ ఇంజినీర్స్ ఆర్ యావరేజ్ కోడర్స్ మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ అనేది మోస్ట్‌లీ డీఎస్ఏనే ఉంటది. అండ్ నౌ ద బిగ్గెస్ట్ మిత్. సో చాలా మంది అనుకుంటారు, సో నేను ఫ్రంట్ ఎండ్ చేసేసా బ్రో. సో నేను ఏఎంఎల్ నేర్చేసుకున్నాను. నేను బ్యాక్ ఎండ్ చేస్తా బ్రో అంటే, సో ఇవన్నీ నేను నేర్చుకుంటున్నాను కదా! సో డీఎస్ఏ నాకు అవసరం లేదు అని చాలా మంది మైండ్‌ని అయితే ఫిక్స్ చేసుకుంటారు, విచ్ ఇస్ రాంగ్. సో ప్రతి ఫీల్డ్‌లో కూడా మనకి డీఎస్ఏ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రంట్ ఎండ్‌లో చూసుకున్నారంటే మనకి ఎఫిషియంట్ రెండరింగ్ కావాలి అంటే డీఎస్ఏ ప్లేస్ ఎ మేజర్. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాక్ ఎండ్‌లో చూస్తే డేటాబేస్ ఆప్టిమైజేషన్స్ చేయాలి అంటే ఆఫ్‌కోర్స్ డీఎస్ఏ ఈస్ ఇంపార్టెంట్. అండ్ ఏఎంఎల్ చూద్దాం. సో ఇక్కడ మనకి సెర్చ్ అయినా, గ్రాఫ్స్ అయినా, ప్రాబబిలిటీ అయినా, ఆప్టిమైజేషన్స్ అయినా ఎలాంటి వాటికైనా కూడా డీఎస్ఏ ప్లేస్ ఎ మేజర్ రోల్. సైబర్ సెక్యూరిటీలో ప్యాటర్న్ మ్యాచింగ్‌కి కానీ, అండ్ గేమ్ డెవలప్‌మెంట్‌లో పాత్ ఫైండింగ్‌కి గానీ, క్లౌడ్‌లో షెడ్యూలింగ్ సిస్టమ్స్ కానీ, సో డీఎస్ఏ అనేది ఇట్ ఈస్ ఎవ్రీవేర్. డొమైన్‌తో సంబంధం లేదు. డీఎస్ఏ ఈస్ ఎవ్రీవేర్. అండ్ it is important to learn this DSA to crack a job or to improve your logical thinking. So, absolute beginner skill, what I suggest is
డిఎస్సి అంటే డైరెక్ట్‌గా మనం తీసేసి అర్రేస్ నేర్చేసుకొని, అర్రేస్ మీద 10 ప్రాబ్లమ్స్, లింక్డ్ లిస్ట్ నేర్చుకొని, లింక్డ్ లిస్ట్ మీద ఒక 10 ప్రాబ్లమ్స్ అండ్ స్టాక్స్, క్యూస్ నేర్చుకొని దాని మీద ఒక 10 ప్రాబ్లమ్స్ చేస్తే సరిపోదు. దట్ ఈస్ నాట్ గోయింగ్ టు హెల్ప్ యూ. ఓకే. సో, ఫస్ట్ ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ స్ట్రాంగ్‌గా ఉండాలి. అండ్ దాని యొక్క ఫౌండేషన్ ఎలా ఉండాలంటే, సీ దాని నుంచి ఎలాంటి క్వెషన్ అడిగినా కూడా యూ షుడ్ బి ఏబుల్ టు ఆన్సర్. వన్స్ యూ ఆర్ క్లియర్ విత్ ద ఫౌండేషన్స్. సో, బేసిక్స్ క్లియర్‌గా నేర్చుకున్నారంటే దెన్ యూ హ్యావ్ టు స్టార్ట్ డిఎస్సి. సో, డోంట్ డైరెక్ట్‌లీ జంప్ ఇంటు హార్డ్ లీడ్ కోడ్. సో, లీడ్ కోడ్‌లోకి వెళ్ళిపోయి డైరెక్ట్‌గా సాల్వ్ చేసేద్దామంటే ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు హ్యాపెన్. ఓకే. సో, ఒకవేళ వీడియోలు చూసి మనం స్టెప్ బై స్టెప్ నేర్చుకొని అప్పటికప్పుడు సాల్వ్ చేసినా కూడా మీకు మళ్ళీ మైండ్‌లో ఉండదు. ఓకే. సో, ఒక స్టెప్ బై స్టెప్ ప్రాసెస్‌లోకి వెళ్తేనే డిఎస్సి అనేది ఒక మంచి కిక్ అయితే ఇస్తుంది. అండ్ ఇలాంటి డిఎస్సి నేర్చుకోవాలి అంటే యూ నీడ్ వన్ ఆఫ్ ద బెస్ట్ రిసోర్సెస్. అండ్ ఇన్‌స్టెడ్ ఆఫ్ ప్రొవైడింగ్ రోడ్ మ్యాప్స్ ఆర్ సజెస్టింగ్ అదర్ కోర్సెస్, మేమేం చేసామంటే సో మన గ్రాప్ల్టెక్ ఛానల్‌లో వి హావ్ లాంచ్డ్ అ గాడ్ లెవెల్ డిఎస్సి సిరీస్. అండ్ అది కూడా కంప్లీట్‌లీ ఫ్రీ అన్నమాట. అండ్ ఈ సిరీస్‌లో వి హావ్ స్టార్టెడ్ ఫ్రమ్ ద వెరీ బేసిక్ లెవెల్. అసలు డిఎస్సి అంటే ఏంటి? ప్రోగ్రామింగ్ అంటే ఏంటి? ఇవన్నీ మనం ఎందుకు యూజ్ చేయాలి? అనేది స్టార్ట్ చేసి తర్వాత వి హావ్ మూవ్డ్ టు సి ప్లస్ ప్లస్. అండ్ చాలా మంది అడగొచ్చు లైక్ వై ఈశ్వర్, వై సి ప్లస్ ప్లస్, వై నాట్ పైథాన్ అంటే గైస్ రిమెంబర్ వన్ థింగ్, డిఎస్సి అనేది ఇట్ ఈస్ అన్ లాంగ్వేజ్ ఇండిపెండెంట్ థింగ్. ఓకే. దాని యొక్క ఇంప్లిమెంటేషన్ కోసం యూ నీడ్ అ లాంగ్వేజ్ అండ్ యూ కెన్ ప్రిఫర్ ఎనీ లాంగ్వేజ్. బట్ 90% ఆఫ్ ద డెవలపర్స్ వెన్ ఇట్ కమ్స్ టు డిఎస్సి దే ప్రిఫర్ సి ప్లస్ ప్లస్. అండ్ అది ఎందుకు అని కూడా మనం మన కోర్స్ మనం కవర్ చేస్తున్నాం నీట్‌గా. ఓకే. అండ్ మీరు పైథాన్ యూజ్ చేయొచ్చు. స్టిల్ సి ప్లస్ ప్లస్ కనుక వాడారు అంటే డిఎస్సి యొక్క యాక్చువల్ కిక్ ఎలా ఉంటుంది, సో దాని యొక్క యాక్చువల్ బ్యూటీనెస్ ఎలా ఉంటుందని చెప్పి మీకు అర్థమవుతుంది. ఓకే. సో మీకు సి ప్లస్ ప్లస్ రావాల్సిన అవసరం లేదు. కాజ్ we will be dealing with each and everything. సో సిపిపిని ఫ్రమ్ వెరీ బేసిక్ లెవెల్ టు ద వెరీ అడ్వాన్స్డ్ లెవెల్ నేర్పించిన తర్వాత మనం విల్ బి ఎంటరింగ్ ఇన్ టు ద డిఎస్ఏ వరల్డ్ అనమాట. ఓకే. సో తెలుగులోనే వన్ ఆఫ్ ద బెస్ట్ డిఎస్ఏ సిరీస్ అయితే దీన్ని మనము చేయాలి అని చెప్పి ప్లాన్ చేసుకుంటున్నాం. అండ్ ఈ కోర్స్లోనే వీ హ్యావ్ ఇంక్లూడెడ్ 300 ఆర్ 300 to 500 ప్రాబ్లమ్స్ అయితే మనం ఇంక్లూడ్ చేయబోతున్నాం. సో మీకు తెలిసినటువంటి షీట్స్ అన్ని కూడా లైక్ నీట్ కోడ్ కానీ ఆర్ నీట్ కోడ్ 150, నీట్ కోడ్ బ్లైండ్ 75 కానీ, సో ఈ షీట్స్ అన్ని కూడా మనం ఈ కోర్స్ అయితే మనం కవర్ చేయబోతున్నాం. ఓకే. సో ఆల్రెడీ 10+ ఎపిసోడ్స్ అయితే లాంచ్ చేసేసాం. సో చెక్అవుట్ చేసి మీ ఫీడ్బ్యాక్ అండ్ మీ సజెషన్స్ అయితే మీరు కామెంట్స్ అయితే మీరు మెన్షన్ చేయొచ్చు. అండ్ ప్రెసెంట్ వచ్చేసి ఏఎంఎల్ ట్రెండింగ్. ఓకే. అండ్ ఈవెన్ మన ఫ్యూచర్ అంతా కూడా దీని మీద ఉంటుంది కాబట్టి వీ హ్యావ్ లాంచ్డ్ గాడ్ లెవెల్ మెషిన్ లెర్నింగ్ సిరీస్ ఆల్సో. ఓకే. సో ఎవరికైనా ఏఎంఎల్ నేర్చుకోవాలి అంటే మన ఛానల్లోనే వీ హ్యావ్ అ గాడ్ లెవెల్ మెషిన్ లెర్నింగ్ సిరీస్ ఆల్సో. ఓకే. సో ఈ సిరీస్ ని కనుక మీరు ఫాలో అయితే మీకు ఆల్మోస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు ఏఎంఎల్ అయితే మీకు కవర్ అయిపోతుంది. ఆల్రెడీ 20+ ఎపిసోడ్స్ అయితే మనం లాంచ్ చేసేసాం. సో ప్లీజ్ చెక్అవుట్ చేసి మీ ఫీడ్బ్యాక్ అయితే సజెషన్స్ అండ్ మీ ఫీడ్బ్యాక్స్ ని కమెంట్స్ అయితే మీరు మెన్షన్ చేయొచ్చు. అండ్ ఈ సిరీస్ చాలా ఇన్ డెప్త్ గా మనం నేర్చుకోబోతున్నాం. సో ప్రతిదీ, సో వాట్ ఎవర్ ఈస్ రిక్వైర్డ్ మనం అన్ని కూడా దీంట్లో అయితే మనం కవర్ చేయబోతున్నాం. ఓకే. సో రోజుకి 2 to 3 వీడియోస్ అయితే లాంచ్ చేస్తాను ఆబ్వియస్ గా. సో కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తాను. సో మీరు కూడా మీ ఈ వీడియోస్ ని చెక్అవుట్ చేసి నేర్చుకొని మీ ఫీడ్బ్యాక్స్ అయితే మీరు ప్రొవైడ్ చేయండి. అండ్ ఈ వీడియోని మనం కంక్లూడ్ చేయాలి అంటే గైస్, సో 2026 అయినా, 2030 అయినా, 2040 అయినా కూడా సో డిఎస్సి అనేది ఆబ్వియస్ గా ఇంపార్టెంట్. ఎందుకు అంటే ప్రెసెంట్ కంపెనీస్ వాళ్ళ యొక్క ఏ బడ్జెట్ కనుక అయిపోయింది అంటే దెన్ దే విల్ రిలై ఆన్ హ్యూమన్స్ అగైన్. అప్పుడు హైరింగ్ మళ్ళీ స్టార్ట్ చేస్తారు. ఓకే. సో హైరింగ్ స్టార్ట్ చేశారు అంటే ఖచ్చితంగా ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూస్ ఉండొచ్చు. అండ్ క్యాండిడేట్ యొక్క లాజికల్ థింకింగ్ ఎలా ఉంది ఇవన్నీ టెస్ట్ చేయాలంటే ఖచ్చితంగా డిఎస్ఏ వాడాల్సిందే. సో డిఎస్ఏ మీద క్వశ్చన్స్ అడగాల్సిందే. అండ్ ఆ టైంకి మనం రెడీగా ఉండాలంటే మీరు ఇప్పుడైతే డిఎస్ఏ నేర్చుకొని ఉండాలి. ఓకే. సో దట్ ఈస్ వై లెర్నింగ్ డిఎస్ఏ విల్ ఆల్వేస్ బి హెల్ప్ఫుల్ అనమాట. వెన్ ఇట్ కమ్స్ టు హైరింగ్ ఆర్ వెన్ ఇట్ కమ్స్ టు లాజికల్ థింకింగ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఓకే. సో డిఎస్ఏ ఇస్ మ్యాండేటరీ టు లర్న్. సో మీకు వేరే ఆప్షన్ లేదు, డిఎస్ఏ నేర్చుకోవాల్సిందే. అండ్ డోంట్ వరీ, సో మన డిఎస్ఏ కోసం మీరు ఫాలో అవ్వచ్చు అండ్ కంప్లీట్గా నేర్చుకొని మాస్టర్ చేయొచ్చు. ఓకే. సో ఇంకా మీకేమైనా థాట్స్ ఉంటాయి కూడా మీరు సజెషన్స్ అయితే కమెంట్స్ అయితే మీరు మెన్షన్ చేయండి. సో దట్ మనకు కూడా ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్ అనేది అర్థమవుతుంది. ఓకే. అండ్ దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. సో ఏమైనా అర్థమైంటే అండ్ ఇంకేమైనా సజెషన్స్ ఏమైనా ఉంటే ఆర్ ఇంకేమైనా కోర్సెస్ ఏమైనా కావాలి అంటే కూడా మీరు కమెంట్స్ అయితే మెన్షన్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అయితే ఈ వీడియోని మీరు షేర్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.